ఈ వీడియోలో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న డీఎడ్ ఆర్‌టిటిసి కాలేజ్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, మనకు పాత జిల్లాల ప్రకారంగానే ఈ కాలేజీ లిస్ట్ ఉంటుంది. సో, ఏవైతే ఇప్పుడు 33 డిస్ట్రిక్ట్స్ అయ్యాయో దాని ప్రకారంగా ఉండవు. సో, మీకు పాత ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఏదైతే పెద్ద డిస్ట్రిక్ట్ ఉంటదో, ఆ మొత్తం డిస్ట్రిక్ట్‌లో ఇప్పుడు చెప్పబోయే కాలేజెస్ ఉంటాయి. సో, అవి చూసుకోవచ్చు మీరు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది. సో, మెయిన్‌గా మన కాలేజ్ నేమ్ అండ్ అడ్రెస్, కాలేజ్ గవర్నమెంట్ కాలేజా? ప్రైవేట్ కాలేజా? ఆ కాలేజ్‌లో ఎలాంటి కోర్స్ ఉంది? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం ఎలాంటి టైప్ ఆఫ్ కోర్స్ ఉంది? ఎన్ని సీట్స్ ఉన్నాయి? అవి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఆదిలాబాద్. మనకి ఎన్టీఆర్ చౌక్ దగ్గర ఉంటుంది ఈ కాలేజ్. ఇది కాలేజ్ అడ్రెస్. ఈ కాలేజ్ మనకు గవర్నమెంట్ కాలేజ్ అండి. సో, ఇందులో మనకు తెలుగు మీడియం కోర్స్ ఉంది. టోటల్ 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. సెకండ్ కాలేజ్ వచ్చేసి వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. మనకు ఈ అడ్రెస్ వచ్చేసి రామ్‌నగర్, మావాల విలేజ్, ఆదిలాబాద్ మండల్, ఆదిలాబాద్. సో, ఈ అడ్రెస్‌లో ఈ కాలేజ్ ఉంటుంది. ఈ కాలేజ్ మనకు ప్రైవేట్ కాలేజ్. ఈ కాలేజ్‌లో మనకు తెలుగు మీడియం కోర్స్ ఉంది. టోటల్ 50 సీట్స్. సో, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి శ్రీనిధి కాలేజ్ అండి. సో, శ్రీనిధి టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. మనకు అపోజిట్ సాయిబాబా టెంపుల్, రాజంపేట్, ఆసిఫాబాద్. సో, ఇది మనకు అడ్రెస్. సో, ఇప్పుడు కొమరంభీం, ఆసిఫాబాద్ సెపరేట్ జిల్లా ఉంది కదా! అలా కాదు. ఇది పాత జిల్లాల ప్రకారం కాబట్టి చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి మొత్తం ఆల్ ఓవర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో. ఇది కూడా ప్రైవేట్ కాలేజే. ఈ కాలేజ్‌లో మనకు తెలుగు మీడియం కోర్స్ ఉంది. టోటల్ 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో, నెక్స్ట్ కాలేజ్ జీపీ లడ్డా డీఎడ్ కాలేజ్. ఇది అడ్రెస్ ఆ కాలేజ్‌కి సంబంధించింది. సో, బైన్సా విలేజ్. సో, ఇక్కడ బైన్సాలో మనకి కాలేజ్ ఉంటుంది. సో, బైన్సా విలేజ్ పోస్ట్ ఆఫీస్ ముదోల్ తాలూకా. మనకు బైన్సా సిటీ, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో, ఇది కూడా ప్రైవేట్ కాలేజే. తెలుగు మీడియంలో ఈ కోర్స్ ఉంది. టోటల్ 50 సీట్స్. సో, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఎస్ఆర్‌కేఎం డీఎడ్ కాలేజ్, హసరా. మనకు వార్డ్ నంబర్ 1, వేంపల్లి విలేజ్, మనకు మంచిర్యాల తాలూకా అండ్ సిటీ. సో, మంచిర్యాలలో ఈ కాలేజ్ ఉంది. సో, ప్రైవేట్ కాలేజ్. సో, ఇందులో మనకు తెలుగు మీడియం కోర్స్ ఉంది. టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ కాలేజ్. సో, నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్. నెక్స్ట్ గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఆదిలాబాద్ ఎన్టీఆర్ చౌక్ దగ్గర ఉంటుంది. సో, మనకు తెలుగు మీడియం ఆల్రెడీ అయిపోయాను. తెలుగు మీడియం ఉంటుంది, ఉర్దూ మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం. సో, గవర్నమెంట్ కాబట్టి ప్రతి కోర్స్‌కి ఒక 50 సీట్స్ ఉంటాయి. సో, 150 సీట్స్ ప్రతి కోర్స్‌కి 50, 50. సో, ఇది మన గవర్నమెంట్ కాలేజ్‌కి సంబంధించినవి. నెక్స్ట్ కాలేజ్ వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. మనకు రామ్‌నగర్, మాలవ, మావాల దగ్గర విలేజ్, మావాల విలేజ్, ఆదిలాబాద్ మండల్. సో, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో, ఇది మావాల విలేజ్ ఆదిలాబాద్‌లో ఉంటుంది. సో, ఇది మనకు ప్రైవేట్ కాలేజే. ఇంగ్లీష్ మీడియం కోర్సు. టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ ఇంకా ఒక 2 కాలేజ్ మాత్రమే ఉన్నాయి. సో, నెక్స్ట్ శ్రీ పూలాజీ బాబా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకు నియర్ కేబీ కాంప్లెక్స్, ఉట్నూర్. మనకు ఉట్నూరులో ఉంటుంది. ఉట్నూరులో మనకు ఉట్నూర్ మండల్ ఈ కాలేజ్ ఉండే అడ్రెస్. ఈ కాలేజ్ మనకు ప్రైవేట్ కాలేజ్. ఈ కాలేజ్ మనకు ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ ఉన్నాయి. సో, టోటల్ 50 సీట్స్ ఉంటాయి. సో, నెక్స్ట్ వచ్చేసి పంచశీల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. మనకు గాజులపేట్ స్ట్రీట్, నిర్మల్ డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. ఇది మన కాలేజ్ అడ్రెస్ అండి మొత్తం. సో, ఇది ప్రైవేట్ కాలేజ్. సో, ఇందులో మనకి ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంది. టోటల్ 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో, ఎవరైతే డీఎడ్, ఆర్‌టిటిసి కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఇవే మనకు తెలుగు మీడియం కావచ్చు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్ ఇదేనండి. సో, మీకేమైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వేరే జిల్లాలకు సంబంధించిన డీఎడ్ కూడా మీరు ఆ జిల్లాలో కూడా ఏసుకోవచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ లిస్ట్ ఉంటే ఓన్లీ ఆదిలాబాద్‌లో చేద్దాం అనుకుంటే ఇవి. వేరే డిస్ట్రిక్ట్‌కి సంబంధించినవి కూడా ఉంటాయి. అవి కూడా మీరు వెబ్ ఆప్షన్స్‌లో పెట్టుకోవచ్చు. సో, మీకు డీఎడ్, టీటీసీకి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఈ టెలిగ్రామ్ ఛానెల్‌కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు అన్ని షేర్ చేయడం జరుగుతుంది. అండ్ నాతోని పర్సనల్‌గా మాట్లాడుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. సో, మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కింద మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.